హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్దీకి హెల్దీ, టేస్ట్కి టేస్ట్ అండ్ టైం కూడా జస్ట్ 20 మినిట్స్లోనండి. కొన్నిసార్లు హెల్దీగా ఇవ్వాలంటే టైం పట్టిద్ది, బట్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, చాలా క్విక్గా కూడా అయిపోతాయి. ఓకేనా? సో ఇంకా స్టార్ట్ చేసేద్దాము. మార్నింగ్ లేవగానే ఇంక ఈరోజు అయితే మిల్క్ త్వరగా వచ్చేసాయి. వర్షాలు వస్తున్నాయి కదండి, టైంకి రావన్నట్టు. ఒక్కొక్కసారి నేను ఎలానైనా ముందు రోజు కొన్ని మిల్క్ ఉంచుకుంటాను. మిల్క్ వచ్చాయి అనుకోండి, ఖచ్చితంగా ఫ్రెష్వే ఇవ్వడానికి చేస్తాను. చూడండి, ఈరోజైతే మార్నింగ్ మిల్క్ వచ్చేసి ఎంత థిక్గా ఉన్నాయో. సో పాలు ఎప్పుడు ఇలా చిక్కగా ఉంటే పిల్లలకు మంచిది. అండ్ మీగడ కూడా బాగా వచ్చేస్తుంది. నెయ్యి చేస్తాను నేను ఇంట్లోనే. ఇదే మీగడతోటి ఒక 1 వీక్ అంటే 10 డేస్ మిల్క్కి 1 వీక్ సరిపడా నాకు నెయ్యి వచ్చేస్తుంది. అండ్ పాలు కూడా నేను పన్నీర్ చేయాలనుకుంటే వీటితోటే. పన్నీర్ మనం ఇంట్లోనే చేయాలంటే చిక్కటి పాలు ఉన్నాయి అనుకోండి, పన్నీర్ టేస్ట్గా ఉంటుంది, మంచిగా కొంచెం మందంగా వస్తుంది అన్నట్టు. మీగడ ఎక్కువ ఉంటేనే కదా మనకు పన్నీర్ కూడా ఎక్కువ మందంగా వచ్చేది. 1 లీటర్ పాలతో నాకైతే చక్కగా ఒక పన్నీర్ అయితే బాగానే వచ్చేస్తుంది అండి. ఒక 250 గ్రామ్స్ వరకు వచ్చేస్తుంది. సో ఇంకా ఆ విధంగా నేనైతే పాలు రైస్ పెట్టేసుకున్నాను. ఇదైతే నేను నైటే నానబెట్టేసుకున్నానండి. మసూరి పప్పు అంటారు, రెడ్ కలర్ పప్పు. మీ దగ్గర ఈ పప్పు లేకుంటే నార్మల్గా పెసరపప్పు అయినా అంటే నైటే నానబెట్టేసుకోండి ఒక 1 కప్పు వరకు. పప్పు కూడా చాలా హెల్దీ కదా. ప్లెయిన్గా ఏముందనేసి ఒక క్యారెట్ తీసుకున్నాను. ఈ సైజు క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా. సో ఇవి క్విక్గా అయిపోతుంది. నైట్ నానబెట్టేసుకున్నామంటే మార్నింగ్ చాలా ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2-3 వెల్లిపాయలు, మన స్పైసీ కోసమేనండి, ఇంత సరిపోతుంది. పచ్చికారం కూడా వేసుకోవచ్చు, బట్ ఏమవుతుంది అంటే పిల్లలకు కొంచెం కోల్డ్ అవుతుందని నేను ఎండుమిరపకాయలు 2 వేసుకొని మంచిగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, వాటర్ ఎక్కువగా వేసుకోకండి. కొంచెం ఫర్మెంటేషన్ ఒక్క ½ అన్ అవర్ ఉంచిన టైం ఉంటే సూపర్గా వస్తుంది. బట్ నాకు ఇంకా టైం లేదు, మార్నింగ్ అప్పటికప్పుడు అవ్వాలి కాబట్టి కొంచెం తిక్కుగా, అందుకే కొంచెం వాటర్ వేసి తిక్కుగా పట్టేసుకున్నాను. టైం ఉంటే ఒక 10-15 మినిట్స్ ఇస్తే ఫర్మెంటేషన్ లాగా నైటే నానిపోయింది కాబట్టి పప్పు మంచిగా వచ్చేస్తుంది. నాకు ఇంకా టైం లేదు మార్నింగ్ అనేసి డైరెక్ట్గానే చేస్తాను. వాటర్ తక్కువ వేసి ఎక్కువసేపు మిక్సీ పట్టేసుకుంటే మంచిగానే వస్తాయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, హాఫ్ ఆనియన్, 3/4 క్యాబేజ్ కొంచెం మొత్తం మనకి 100 మొత్తం కుక్ అవ్వక ముందే ఒక 80% మంచిగా ఆయిల్లో వేగిన తర్వాతకి కొన్ని స్ప్రౌట్స్ వేసుకోండి. స్ప్రౌట్స్తో కూడా రైస్ భలే ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే స్ప్రౌట్స్ చాలా ఇష్టం. ఫస్ట్లో కొంచెం కష్టం ఉండే కానీ ఇంకా అలవాటు అయింది కాబట్టి ప్రతిరోజు తింటుంటారు. ఇంక ఈరోజు అయితే లంచ్ బాక్స్గా పెట్టేశాను నేనైతే. సో అవి కూడా స్ప్రౌట్స్ కొంచెం మగ్గిపోయిన తర్వాతకి కొంచెమే కారం వేసాను. ఎక్కువ కారం ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదండి, పిల్లలు కూడా ఇష్టపడారని కొద్ది కారము, కొంచెం ఏమంటారు కదా ధనియాల పౌడర్, లైట్గా మసాలా వేసుకున్నాను కాబట్టి కొంచెమే కారం వేసుకొని కుక్ చేసిన రైస్ మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ ఎంత బాగుంటుందో కొంచెం టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ సరిపోతే చాలా అండి, మైల్డ్ ఫీలింగ్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మీ పిల్లలు ఇలా క్యాబేజీ, ఆనియన్ తినకుంటే సన్నగా కట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ రైస్ అయిపోయింది, అది చల్లారి అంతలోపు ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్, కరివేపాకు, ఇందులో కొద్దిగా అల్లము, ధనియాల పౌడర్, ఉప్పు. సో అంతే, పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఏం వేయకుండా ఒక ఎగ్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే చట్నీ అలాంటివి ఏం లేకుండా ఇలా ఎగ్ దోశ వేస్తే మా పెద్ద బాబుకి ఇష్టము. చట్నీ చేస్తే ఇంకొక బాక్స్ పెట్టాలి. ఇంకో బాక్స్ పెట్టినాం అనుకోండి, అది తీయడం రాక ఇందులోది తీయలేక మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తుండు, పోగొట్టుకుంటుండు, మీద డ్రెస్ పైన పడేసుకుంటుండంట. అందుకే ఇంకా చట్నీ లేకుండానే చేస్తున్నాను. ఎందుకంటే 2 బాక్సులు పెట్టామనుకోండి, అది తీసి ఇది తీసేలోపు షార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇలా రెడీ టు ఈట్ లాగా ఉండాలన్నట్టు. మా షార్ట్ బ్రేక్ జస్ట్ ఒక 10 మినిట్స్ ఏనంట. బాక్స్ తీసి అంతసేపు షార్ట్ బ్రేక్ అయిపోతుందట. అందుకనేసి నేను ఫాస్ట్గా రెడీ టు ఈట్ లాగానే చేస్తున్నాను. సో ఈ విధంగా తిక్కుగా ఉంటే దోశ కూడా మంచిగా వస్తుంది. ఇందులో మనము క్యారెట్ కూడా వేసాం కాబట్టి మంచిగా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఏంటంటే కొంచెం మందంగా వేసుకోండి. ఒక 10-15 మినిట్స్ ఉంచామనుకోండి, సూపర్గా వస్తుంది, ఇంకా పల్చగా కూడా. ఇంకా ఈ విధంగా నేను కొంచెం పైనుంచే స్పార్కిల్ కొద్దిగా కారం అలా వేసి కొంచెం ధనియాల పొడి లైట్గా వేసాను. అంతే, టేస్ట్గా బాగుంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా మనం కాల్చుకున్న తర్వాతకి
జస్ట్ రోలు ఫోల్డ్ చేసేసి కట్ చేసి బాక్స్లో పెట్టేశాను అంతే. సో దోశ త్వరగా అవుతుంది అండ్ క్యారెట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. పప్పులు కూడా హెల్దీనండి, హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను బేసిక్గా దోశ ఎప్పుడు కూడా రైస్ అట్లా నార్మల్గా చేయడానికి ఇష్టపడను. పిల్లలకి వాళ్ళు తినేది 1-2 దోశలు, అవే హెల్దీగా చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి ఈ విధంగా. సో దోశ కూడా రెడీ అయిపోయింది, సింపుల్, జస్ట్ 20 మినిట్స్లో లంచ్ బాక్స్ రెడీ అయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు కూడా నచ్చుతుంది. సో చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి దోశ అంటే చాలా ఇష్టం, అందుకే రకరకాలుగా చేస్తూ ఉంటాను. సింపుల్ వేలో ఈ విధంగా 3 పీసెస్ లాగా కట్ చేశాను. బాక్స్ ఓపెన్ చేసి ఫాస్ట్గా తినేసేయచ్చు కదా అని పచ్చిమిర్చి తీసుకోమని చెప్పానండి నేను. ఎందుకంటే అన్నీ తీసి పెడుతుంటే అది తినడానికి కూడా కష్టమైపోతుంది. ఇదేంటిది అంటుండు. ఒకసారి నువ్వు తీసుకుంటే అవి ఏంటియో తెలుస్తాయి, తినేసేవేట అని చెప్తాను అన్నట్టు. కొన్ని పిల్లలకు కూడా మనం నేర్పాలి కదా, అన్నీ రెడీలాగా ఉన్నా కూడా వాళ్ళకి బద్ధకం పెరిగిపోతుంది అన్నట్టు. ఇంకా అయితే ఇక్కడ నేనైతే దారిలో అంటే స్కూల్ అయిపోయినాక వచ్చే ముందు తినడానికి పియర్స్ ఫ్రూట్ పెడుతున్నాను. పియర్స్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చినాకనే ముంబైకి అలవాటు అయిపోయాయండి. అప్పట్లో అసలు ఇది ఏం ఫ్రూటో కూడా తెలియదు, కానీ చాలా బాగుంటుంది, ఎంత క్రంచిగా ఉంటుందో. సో ఇది బాక్స్ అయితే. అదే చట్నీ చేశాను అనుకోండి ఫ్రూట్ మిస్ అయిపోతుంది, ఇంకో బాక్స్ పెట్టాను అనుకోండి బరువు ఎక్కువైపోతుంది. స్కూల్కి ఇవన్నీ అవసరం అనిపిస్తుంది అన్నట్టు. చిన్నోడు కదా, అవన్నీ మోసుకొని పోవడానికి బుక్సే చాలా ఉంటుంది, ఇంక ఈ టిఫిన్ బాక్స్ మోసుకొని పోవాలంటే ఇంకా అంతే. సో ఈరోజు అయితే లంచ్ బాక్స్ రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మనకి టైం ఎక్కువ పడకుండా ఈ విధంగా క్విక్ అయిపోతాయి. మధ్యలో కొంచెం టైం తక్కువ కూడా మీతో షేర్ చేసుకుంటానులేండి. నేను కొంచెం హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను, కానీ అప్పుడప్పుడు కొద్దిగా టైం పట్టిద్ది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో